హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా జువాలజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సర తెలుగు మీడియం జువాలజీ టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించిన వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించినటువంటి మొదటి సంవత్సర తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు యూనిట్ వైజ్గా తెలుసుకుంటూ ఉన్నాం, చాప్టర్ వైజ్గా తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ 11, చాప్టర్ 11లో కణచక్రము కణ విభజనకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు, స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క బిట్ బ్యాంక్ వీడియోలను, టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ సంబంధించిన సిలబస్, దీనికి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ డిఎస్సి సిలబస్కు సంబంధించిన ఇందులో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ తెలుసుకుంటున్నాం. వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ యూనిట్ వైజ్, చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలు తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ 11, చాప్టర్ 11 కణచక్రము కణ విభజన గురించినటువంటి టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న గమనిస్తున్నాం. కేంద్రక పూర్వ నిజకేంద్రక కణాలలో ఏ కణం తక్కువ వ్యవధిలో విభజన చెందుతుంది? ఆప్షన్ ఏ కేంద్రక పూర్వ కణము, నిజ కేంద్ర కణము, పూర్వ కేంద్రము ఏదీ కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. కేంద్రక పూర్వ నిజ కేంద్రక కణాలలో ఏ కణము తక్కువ వ్యవధిలో విభజన చెందుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కేంద్రక పూర్వ కణము. రెండవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కేంద్రక పూర్వ నిజ కేంద్రక కణాలలో ఏ కణ చక్రానికి తక్కువ వ్యవధి ఉండును? కేంద్రక పూర్వ నిజ కేంద్రక కణాలలో ఏ కణచక్రానికి తక్కువ వ్యవధి ఉండును? కేంద్రక పూర్వ కణమా, నిజ కేంద్రక కణమా, పూర్వ కేంద్రమా ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కేంద్రక పూర్వ కణము. మూడో ప్రశ్న గమనిస్తున్నాం. ఎక్కువ వ్యవధి ఉండనటువంటి కణచక్ర దశ ఏది? అంతర్దశ, బాహ్య దశ, కణచక్ర దశ ఏదీ కాదు. ఎక్కువ వ్యవధి ఉండనటువంటి కణచక్ర దశ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అంతర్దశ. నాలుగో ప్రశ్న చూస్తూ ఉన్నాం. మొక్కలు జంతువులలోని ఏ కణజాలం క్షయకరణ విభజన కనపరుచుతును? మొక్కలు జంతువులలోని ఏ కణజాలం క్షయకరణ విభజన కనబరుచును? ఏకస్థితిక కణజాలం, ద్వయస్థితిక కణజాలం, త్రయస్థితిక కణజాలం ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్వయస్థితిక కణజాలం. ఐదో ప్రశ్న చూస్తున్నాం. ఎచ్చరీషియా కోలై, ఈ కోలై సగటున 20 నిమిషాలలో కణ విభజన చెంది రెట్టింపైనచో 2 కణాల నుంచి 32 ఈ కోలై, ఎచ్చరీషియా కోలై కణాలు ఏర్పడుటకు ఎంత సమయం పడుతుంది? 50 నిమిషాలు, 100 నిమిషాలు, 120 నిమిషాలు ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 100 నిమిషాలు. ఆరో ప్రశ్న చూస్తూ ఉన్నాం. సమ విభజన దశలను విశదీకరించడానికి మానవ దేహంలోని ఏ భాగాలను ఉపయోగించవచ్చు? గొంతు పొరలలోని పైపూత కణాలు, బాహ్య చర్మంపై పొర కణాలు. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏదీ కాదు. సమ విభజన దశలను విశదీకరించడానికి మానవ దేహంలోని ఏ భాగాలను ఉపయోగించవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. ఏడో ప్రశ్న చూస్తూ ఉన్నాం.
క్రోమోజోమ్ వలె వర్గీకరించుటకు క్రోమాటిడ్కు ఏ లక్షణాలు ఉండవలెను? క్రోమాటిడ్లపై పునః సంయోజన బుడిపెలు ఏర్పడుటన, ఈ బుడిపెల వద్ద సమజాతీయ క్రోమోజోముల సోదర క్రోమాటిడ్ మధ్య వినిమయం జరుగుతుందా? ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఏ కామా బి. 8వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సమజాతీయ క్రోమోజోములలో ఎన్ని సోదరేతర క్రోమాటిడ్ల మధ్య పారగతి జరుగును? 2, 4, 6 ఏది కాదు. సమజాతీయ క్రోమోజోములలో ఎన్ని సోదరేతర క్రోమాటిడ్ల మధ్య పారగతి జరుగును? ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 2. 9వ ప్రశ్న చూస్తున్నాం. ఒక కణజాలంలో 1024 కణాలు ఉన్నచో ప్రథమ జనక కణం ఎన్ని మార్లు సమవిభజన చెంది ఉంటుంది? 10 సమవిభజనల, 15, 20 ఏది కాదు. ఒక కణజాలంలో 1024 కణాలు ఉన్నచో ప్రథమ జనక కణం ఎన్ని మార్లు సమవిభజన చెంది ఉంటుంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 10 సమవిభజనలు. 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఒక పరాగ కోశంలో 12 పరాగ రేణువులు ఉన్నచో వాటిని ఎన్ని సూక్ష్మ సిద్ధ బీజమాతృకలు ఉత్పత్తి చేసి ఉండవచ్చు? 200, 300, 400 ఏది కాదు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 300. 11వ ప్రశ్న చూస్తున్నాం. కణచక్రంలోని ఏ దశలో డిఎన్ఏ సంశ్లేషణ జరుగుతుంది? ఎస్ దశ, ఎల్ దశ, ఎన్ దశ ఏది కాదు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఎస్ దశ. 12వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మానవుని కణాలు నిజకేంద్రక కణాలు కణ విభజనకు 24 గంటల సమయం వినియోగించినచో చక్రంలోని ఏ దశ ఎక్కువ సమయం తీసుకుంటుంది? శాంత దశ, చలన దశ, అంతర్దశ ఏదీ కాదు. మానవుని కణాలు కణ విభజనకు 24 గంటల సమయం వినియోగించినచో చక్రంలోని ఏ దశ ఎక్కువ సమయం తీసుకుంటుంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అంతర్దశ. 13వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. హృదయ కణాలు కణ విభజన చెందవు. కణచక్రంలో ఈ కణాలు విభజన చెందకుండా ఏ దశ నుంచి నిష్క్రమించి ఏ దశలో నిష్క్రియ దశలోకి ప్రవేశిస్తాయి? జీవన్ దశన, శాంత దశన, చలన దశన, ఆప్షన్ డి ఏ కామా బినా? ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఏ కామా బి. 14వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్షయకరణ విభజనలోని ఏ దశలో క్రోమోజోమ్ సంఖ్య వాస్తవంగా తగ్గుతుంది? జీవన్ దశ, శాంత దశ, చలన దశ, ఆప్షన్ డి ఏ కామా బి. క్షయకరణ విభజనలోని ఏ దశలో క్రోమోజోమ్ సంఖ్య వాస్తవంగా తగ్గుతుంది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి చలన దశ. 15వ ప్రశ్న చూస్తున్నాం. క్షయకరణ విభజనలోని ఏ దశలో క్రోమోజోమ్ సంఖ్య వాస్తవంగా తగ్గుతుంది? అంతర్దశ, చలన దశ 2, జీవన్ దశ ఏది కాదు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి చలన దశ 2. 16వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మైటోకాండ్రియా ప్లాస్టిడ్లలో వాటి సొంత డిఎన్ఏ జన్యు పదార్థం ఉంటుంది. తమ విభజనలోని కేంద్రక విభజనలో వాటి గతిని తెలపండి. ఆప్షన్ ఏ మైటోకాండ్రియా ప్లాస్టిడ్లు పిల్ల కణాలలోకి వితరణ చెందుతాయి. ఆప్షన్ బి కేవలం మైటోకాండ్రియాలోకి వితరణ చెందుతుంది. ఆప్షన్ సి కేవలం ప్లాస్టిడ్లలోకి వితరణ చెందుతుంది. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మైటోకాండ్రియా ప్లాస్టిడ్లు పిల్ల కణాలలోకి వితరణ చెందుతాయి. 17వ ప్రశ్న చూస్తున్నాం. కేంద్రక త్వచం కరిగిపోవు దశ ప్రథమ దశ, అంత్యదశ, చలన దశ, ఎస్ దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రథమ దశ. 18వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కేంద్రకాంశం కనబడే దశ ప్రథమ దశ, అంత్యదశ, చలన దశ, ఎస్ దశ. కేంద్రక అంశం కనపడే దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంత్యదశ. 19వ ప్రశ్న చూస్తున్నాం. సెంట్రోమియర్ విభజన చెందే దశ ఏది? ప్రథమ దశ, అంత్యదశ, చలన దశ, ఎస్ దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చలన దశ. 20వ ప్రశ్న చూస్తున్నాం. డిఎన్ఏ ప్రతికృతి చెందే దశ ప్రథమ దశ, అంత్యదశ, చలన దశ, ఎస్ దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎస్ దశ. 21వ ప్రశ్న చూడబోయే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అన్ని రకాల వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తూ ఉంటాయి. 21వ ప్రశ్న చూస్తున్నాం. క్షయకరణ విభజనలోని ఏ దశలో సినాప్టోనిమల్ సంక్లిష్టం ఏర్పడుతుంది? జైగోటిన్, పాకిటిన్, డయాకైనసిస్, మధ్యస్థ దశ.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జైగోటిన్. 22వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్షయకరణ విభజనలోని ఏ దశలో పునః సంయోజన బుడిపెలు ఏర్పడతాయి? జైగోటిన్, పాకిటిన్, డయాకైనసిస్, మధ్యస్థ దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పాకిటిన్. 23వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్షయకరణ విభజనలోని ఏ దశలో రికాంబినెంట్ ఎంజైమ్లు కనపడతాయి, క్రియాశీలత వహిస్తాయి? జైగోటిన్ దశన, పాకిటినా, డయాకైనసిసా, మధ్యస్థ దశ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పాకిటిన్. 24వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రథమ దశ 1 ఎక్కువ కాలం పాటు జరిగేటువంటి దశ ఇది. దీనిని 5 ఉపదశలుగా విభజించారండి. అవి ఏవి? అవి 1 లెప్టోటిన్, 2 జైగోటిన్, 3 పాకిటిన్, 4 డిప్లోటిన్, 5 డయాకైనసిస్. ఆప్షన్ డి పైవన్నీ అండి ఆన్సర్. 25వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఈ ఉపదశలో కేంద్రకం పరిమాణంలో పెద్దదవుతుంది, క్రోమోజోములు సన్నగా పొడవుగా ఉంటాయి. ఈ ఉపదశలో కేంద్రకం పరిమాణంలో పెద్దదవుతుంది, క్రోమోజోములు సన్నగా పొడవుగా ఉంటాయి. లెప్టోటిన్, జైగోటిన్, పాకిటిన్, డిప్లోటిన్, డయాకైనసిస్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లెప్టోటిన్ దశ. 26వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఈ ఉపదశలో సమజాతీయ క్రోమోజోముల మధ్య ఆకర్షణ ఏర్పడి అవి దగ్గరగా చేరి జతలుగా కనిపిస్తాయి. లెప్టోటిన్, జైగోటిన్, డిప్లోటిన్, డయాకైనసిస్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జైగోటిన్. 27వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. జైగోటిన్ ఉపదశలో సమజాతీయ క్రోమోజోముల మధ్య ఆకర్షణ ఏర్పడి అవి దగ్గరగా చేరి జతలుగా కనిపిస్తాయి. వీటిని ఏమని పిలుస్తారు? జైగోటిన్ ఉపదశలో సమజాతీయ క్రోమోజోముల మధ్య ఆకర్షణ ఏర్పడి అవి దగ్గరగా చేరి జతలుగా కనిపిస్తాయి. వీటిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బైవలెంట్లు. 28వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. జైగోటిన్ ఉపదశలో సమజాతీయ క్రోమోజోముల మధ్య ఆకర్షణ ఏర్పడి అవి దగ్గరగా చేరి జతలుగా కనిపిస్తాయి. వీటిని బైవలెంట్లు అంటారు. ఈ ప్రక్రియను ఏమని పిలుస్తారు? సూత్రయుగ్మనం, అనుదైర్ఘ్య సంధానం. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి, సూత్రయుగ్మనము లేదా అనుదైర్ఘ్య సంధానం అని కూడా పిలుస్తారు. 29వ ప్రశ్న చూస్తున్నాం. జైగోటిన్ దశలోని అనుదైర్ఘ్య సంధానము 3 విధాలుగా జరుగుతుంది. అది ఏవి? 1 ప్రో టెర్మినల్ సంధానం, 2 ప్రోసెంట్రిక్ సంధానం, 3 ర్యాండమ్ లేదా ఇంటర్మీడియట్ సంధానం. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 30వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఈ దశలో ప్రతి క్రోమోజోము 2 క్రోమాటిడ్లుగా చీలుతుంది. ఫలితంగా ప్రతి బైవలెంట్లో 4 క్రోమాటిడ్లు కనిపిస్తాయి. ఈ దశ ఏది? లెప్టోటిన్, పాకిటిన్ లేదా పాకినిమా, డిప్లోటిన్, డయాకైనసిస్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పాకిటిన్ లేదా పాకినిమా దశ. 31వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పాకిటిన్ దశలో ప్రతి క్రోమోజోము 2 క్రోమాటిడ్లుగా చేరుతుంది. ఫలితంగా ప్రతి బైవలెంట్లో 4 క్రోమాటిడ్లు కనిపిస్తాయి. వీటిని ఏమని పిలుస్తారు? పాకిటిన్ చతుష్కాలు, పాకిటిన్ బైవలెంట్లు, సోదర క్రోమాటిడ్లు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాకిటిన్ చతుష్కాలు అంటారు. 32వ ప్రశ్న చూస్తున్నాం. సినాప్టోనిమల్ సంక్లిష్టం కరిగిపోవుట బైవలెంట్లలోని సమజాతీయ క్రోమోజోముల జన్యుమార్పిడి జరిగిన ప్రదేశాల వద్ద తప్ప మిగిలిన భాగమంతా వికర్షణకు లోనై విడిపోవుట జరుగుతుంది. ఈ దశ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డిప్లోటిన్ దశ. 33వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. డిప్లోటిన్ దశలో సినాప్టోనిమల్ సంక్లిష్టం కరిగిపోవటం వలన బైవలెంట్లోని సమజాతీయ క్రోమోజోముల జన్యుమార్పిడి జరిగిన ప్రదేశాల వద్ద తప్ప మిగిలిన భాగమంతా వికర్షణకు లోనై విడిపోవటం జరుగుతుంది. అయితే ఈ విధంగా విడిపోయిన మిగిలిన ఎక్స్ ఆకారపు గుర్తులను ఏమంటారు? డయాస్మెటనా, కయాస్మెటనా, వైవలెంటా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కయాస్మిటా. 34వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఈ దశలో కయాస్మాలు అంతిమ స్థితీకరణ చెందుతాయి. క్రోమోజోములు పూర్తిగా కుదించబడి అవి భవిష్యత్తులో విడిపోవుటకు అవసరమై కండే పరికరం ఏర్పాటు ప్రారంభమవుతుంది. లెప్టోటిన్, జైగోటిన్, డయాకైనసిస్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డయాకైనసిస్. 35వ ప్రశ్న చూస్తున్నాం. డయాకైనసిస్ దశలో కయాస్మాలు అంతిమ స్థితీకరణ చెందుతాయి. క్రోమోజోములు పూర్తిగా కుదించబడి అవి భవిష్యత్తులో విడిపోవుటకు అవసరమైన కండె పరికరం ఏర్పాటు ప్రారంభమవుతుంది. ఇంకా ఏమి జరుగుతుంది? 1 కేంద్రకాంశం అదృశ్యమవుతుందండి. 2 కేంద్రక త్వచం పలుచబడి కరిగిపోతుంది.
ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 36వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రతి 2 విభజనలకు మధ్య ఉండే దశ లేదా కణచక్రంలో కేంద్రక విభజన జరగని దశను ఏమని అంటారు? లెప్టోటిన్, కణచక్ర దశ, అంతర్దశ, పైవన్నీ. ప్రతి 2 విభజనలకు మధ్య ఉండే దశ లేదా కణచక్రంలో కేంద్రక విభజన జరగని దశను ఏమని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అంతర్దశ అంటారు. 37వ ప్రశ్న చూస్తున్నాం. అంతర్దశ లేదా విరామ దశలో తన విభజన అభివృద్ధికి అవసరమయ్యే వివిధ పదార్థాల ఉత్పత్తి డిఎన్ఏ ప్రతికృతి ఒక వరుస క్రమంలో క్రమ పద్ధతులు జరుపుకుంటూ ఉంటుంది. అంతర్దశను 3 దశలుగా విభజించారండి. అవి ఏవి? 1 G1 దశ, 2 S దశ, 3 G2 దశ. ఆప్షన్ డి పైవన్నీ. 38వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఇది సమవిభజనకు డిఎన్ఏ ప్రతికృతి మధ్య గల దశ. ఈ దశలో కణం వైశాల్యం పెరుగుతుంది. ఆర్ఎన్ఏ ప్రోటీన్ల సంశ్లేషణ జరుపుకుంటుంది. ఈ దశ పేరేమి? G1 దశన, S దశన, G2 దశన, పైవన్నీన? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ G1 దశ. 39వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఈ దశలో డిఎన్ఏ ప్రతికృతి చెందుతుంది. 2C గల డిఎన్ఏ 4Cగా రెట్టింపు అవుతుంది. కానీ క్రోమోజోముల సంఖ్య రెట్టింపు కాదు. ఈ దశ పేరేమి? G1 దశ, S దశ, G2 దశ, పైవన్నీ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి S దశ. 40వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఈ దశలో ఆర్ఎన్ఏ ప్రోటీన్ల సంశ్లేషణ కొనసాగుతూ ఉంటుంది. వీటితో పాటు నూతనంగా కణాంగాలు ఏర్పడతాయి. క్రోమోజోముల చలనానికి ఉపయోగపడేటువంటి కండె పరికరం ఉత్పత్తికి అవసరమయ్యే ఏటీపీ అనే శక్తి అణువుల సంశ్లేషణ కూడా ఈ దశలో జరుగుతుంది. G1 దశన, S దశన, G2 దశన, పైవన్నీన? ఈ దశలో ఆర్ఎన్ఏ ప్రోటీన్ల సంశ్లేషణ కొనసాగుతూ ఉంటుంది. వీటితో పాటు నూతనంగా కణాంగాలు ఏర్పడతాయి. క్రోమోజోముల చలనానికి ఉపయోగపడేటువంటి కండె పరికర ఉత్పత్తికి అవసరమయ్యే ఏటీపీ అనే శక్తి అణువుల సంశ్లేషణ కూడా ఈ దశలోనే జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి G2 దశ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ ఇంటర్మీడియట్ సంబంధించిన సిలబస్లో భాగంగా వృక్షశాస్త్రం మొదటి సంవత్సరానికి సంబంధించిన చాప్టర్ 11, చాప్టర్ 11 సంబంధించిన కణచక్రం, కణ విభజనకు సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.